హే గైస్, హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనము చాలా కెరియర్ గ్యాప్ కూడా ఉంటుంది. అండ్ 21 పాస్ అవుట్, 22, 23 డిఫరెంట్ పాస్ అవుట్స్ అయ్యి ఉండి అసలు ఐటీలో సంగతి దేవుడు ఎరుగు, అసలు నాన్ ఐటీలో కూడా జాబ్ రావట్లేదు. ఎందుకు జాబ్ రావట్లేదు అని అంటే మేజర్గా ఉండే ప్రాబ్లం ఏం తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా కొంచెం ధైర్యంగా చెప్తే, ఇప్పుడు ఏంది ఇంటర్వ్యూలో ఏం చెక్ చేశాడు, హౌ కాన్ఫిడెంట్ హీ వాస్. ఏదో ఒక టాపిక్ తీసుకొని కానీ ఆ టాపిక్ నన్నా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నా లేదని చూస్తారు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు నువ్వు ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళావనుకో, నువ్వు ఏ ఇయర్ పాస్ అవుట్ అని మరీ అంత చెక్ ఏం చేయరు. హార్డ్లీ ఒక 22, 23 పాస్ అవుట్ అనేది తీసుకుంటారు. సూపర్ కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడగలగాలి. ఈ కాన్ఫిడెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఓవర్కమ్ చేయడానికి టాలెంట్ వివిడ్లో ఒక నాన్ ఐటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ నాన్ ఐటీ ప్రోగ్రాంలో కంటిన్యూస్ ఆల్ ద ఎంఎన్సీ కంపెనీస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా చెక్ చేస్తారు, నువ్వు ఎలాగైనా సరే గెట్ డౌన్ అయ్యేటట్టు. సో ఎవ్రీథింగ్ లైక్ వీఆర్ ప్లానింగ్ అండ్ వీఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో కమ్ అండ్ జాయిన్. మీకు ఏం భయం ఉన్నా అరే పర్లేదు, ఇప్పుడు మీరు నాన్ టెక్నికల్ అయినా నువ్వు ఐటీకి పోవాలనుకుంటున్నావా, నాన్ ఐటీ పోవాలనుకుంటున్నావా, సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ కామన్ థింగ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఐటీలో మేడం నాకు పైథాన్ మీద వచ్చు, జావా మీద వచ్చు, కానీ అసలు నేను చెప్పాలనుకుంటే కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. కొంతమందికి నాలెడ్జ్ ఉండి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్ని మనము ఓవర్కమ్ చేయడానికి ఎక్కడైనా ఆల్రెడీ మీరు టెక్నికల్ అయినా సౌండ్ అయినా నో ప్రాబ్లం గైస్. బట్ మనం మళ్ళీ ఒక రివర్స్ మెంటర్షిప్ కానీ మాక్ ఇంటర్వ్యూస్, జామ్ సెషన్స్. ఇప్పుడు జామ్ సెషన్స్ మీరు మీ ఫ్రెండ్తో మీరు చేయగలరా? డెఫినెట్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ముందులేరా మనం ఏం చేసుకుంటామో అని అది సింపుల్గా వచ్చేస్తుంది. కానీ ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక ట్రైనింగ్ కంపెనీ ఒక ఎన్విరాన్మెంట్ లెవెల్లో నీకు అందరూ ఉన్నప్పుడు వీఆర్ మేకింగ్ ప్రిపరేషన్. ఆ జామ్ సెషన్స్ కానీ ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఎలా మనం ఫామ్ చేయాలి, లెట్సే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకు ముందుగానే మన మైండ్లో కన్వర్షన్స్ ఎలా జరగాలి, ఎంత స్పాంటేనియస్గా మాట్లాడగలగాలి, వీటన్నిటి మీద కూడా మనము ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. టాలెంట్ వివిడ్లో ఒక్కసారి కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఎంఎన్సీలో కూడా ఏ ఎంఎన్సీ కానీ చిన్న కంపెనీస్ అయినా సరే, యు నో వాట్ గైస్, టాలెంట్ వివిడ్కి మల్టిపుల్ క్లయింట్స్ వస్తున్నారు. ఆ క్లయింట్స్ వచ్చేసి సంతోషం, వీ వాంట్ దాట్ మాకు కొన్ని నాన్ ఐటీ మీద కావాలి, నాన్ టెక్నికల్ మీద కావాలి, హెచ్ఆర్స్ ఎంబీఏ హెచ్ఆర్స్ కావాలి. కానీ ఎక్కడ అసలు నేను ఇంటర్వ్యూ చేసినా కూడా మెనీ పీపుల్ ఆర్ ల్యాకింగ్ ఆఫ్ ద స్కిల్స్. మరి జాబ్ ఎట్లా వస్తుంది నాన్న? ఏం స్కిల్స్ లేకపోతే, ఎక్స్ప్రెషన్ లేకపోతే. సో మీరు డిగ్రీ చేస్తున్నా, ఎంబీఏ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, ఎంసీఏ చేస్తున్నా, ఏమైనా చేయండి, మీకు ఎట్లాంటి దాంట్లో కూడా జాబ్ కావాలన్నా కూడా టాలెంట్ వివిడ్ ఈజ్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్. ఇక్కడ ఏంటి, నేను నీకు స్కిల్ బిల్డప్ చేస్తా. సో ఫోకస్ ఆన్ యువర్ స్కిల్ బిల్డప్. ఓకే, ఎలా నువ్వు బిల్డ్ చేసుకుంటావు, టెక్నికలే కానీ నాన్ టెక్నికలే కానీ, నువ్వు ఆ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సినంత సపోర్ట్ అనేది నేను ఇస్తా. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం మాట్లాడదాం. ఓకే, ఇక్కడ మీరు నేను వేరు కాదు. టాలెంట్ వివిడ్ ఈజ్ లైక్ వివిధ రకాల టాలెంట్స్ అన్నిటినీ బయటికి తీయడమే టాలెంట్ వివిడ్ యొక్క జాబ్. కంప్లీట్ వీఆర్ లైక్ ఆర్ మిషన్ అండ్ విజన్ ఇది ఒక్కటే. వీ వాంటెడ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ అండ్ వీ వాంటెడ్ టు గెట్ దట్ జాబ్. ఓకే, వాళ్ళు ప్లేస్మెంట్ తెచ్చుకునేలా మేము చేయాలనుకున్న ప్రయత్నం. సో మాకు కూడా మీ నుంచి మాకు సపోర్ట్ దొరికింది అనుకో, ఆబ్వియస్లీ హ్యాపీగా మనం వీ కెన్ వర్క్ టుగెదర్, వీ కెన్ రైజ్ టుగెదర్. సో ఫైనలీ యూ కెన్ ఏబుల్ టు సెటిల్ డౌన్ విత్ యువర్ బెస్ట్ కెరియర్. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. నవేడేస్ జాబ్ మార్కెట్ ఎట్లుంది, ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఏదో ఒకటి ఐటీ ఆర్ నాన్ ఐటీ తెచ్చుకున్నామా, చేసుకున్నామా, ఇదే ఒకటి. కానీ సరే ఇప్పుడు కోడింగ్ స్కిల్స్ రావట్లేదా? ఓకే, నో ప్రాబ్లం, ఏముంది, కోడింగ్ లేకపోతే డెవలపర్ అవ్వాలని. ఇప్పుడు డెవలపర్ మాత్రమే అయితేనే నువ్వు సాఫ్ట్వేరా, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఉండదా? ఐటీలో మల్టిపుల్ రోల్స్ ఉంటాయి, ఏదో ఒక దాంట్లో అయినా మనం ఫిట్ అవ్వచ్చు. దేంట్లో ఫిట్ కావాలన్నా ఉండాల్సిన పని ఏంటి? టెక్నికల్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్స్, వే, ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాండేటరీ కదా, అవును కదా? సో కాబట్టి నువ్వు దేంట్లో అయినా ఫిట్ అవ్వాలి అని అనుకుంటే ఏదో ఒక రోల్స్, దేర్ ఆర్ ద మల్టిపుల్ రోల్స్. ఎంబీఏ చేసావా, హెచ్ఆర్, ఆపరేషన్స్, ఇవన్నీ ఉన్నాయి, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, ఇవన్నీ.
సో వాటన్నిటికీ కూడా మనం ఎంబీఏ చేసినా కూడా ఇంకా జాబ్స్ రావట్లేదు, లేకపోతే బీటెక్ చేసినా జాబ్స్ రావట్లేదు అంటే గెట్ సంథింగ్ అండ్ డూ సంథింగ్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.